రే అభి, కాలేజ్కి వెళ్తూ వెళ్తూ అలా ప్యాకెట్ షాప్లో ఇచ్చేయమ్మా. సరే అమ్మా. నానా, ఈ పన్నుల్లో పడి చదువును అసలు చేయబాగా. నువ్వు బాగా చదువుకుని పైకి వచ్చి గొప్పవాడవైతే చూడాలని నా కల. ఎరా రాత్రి మర్డర్ చేసేసి పొద్దున్న అదే న్యూస్ పేపర్లో చదివేస్తున్నావా? మర్డర్ ఏంటి సార్? రాత్రంతా నేను ఇంట్లోనే ఉన్నాను. అబ్బో, పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది కానీ పద చేసి మాడుకుందాం. సార్, ఇది అన్యాయం సార్. ఎక్కడ మర్డర్ జరిగినా నన్ను తీసుకెళ్తున్నారు. అయ్యో, పోలీసు వాడినే చంపినోడు ఈ మర్డర్ లెక్క రా అమ్మా. నాకేం కాదు, నువ్వు కాలేజీకి వెళ్ళు. ఏమే హరి వస్తే స్టేషన్కి రమ్మని చెప్పు. అయిపోయినాయి అప్పగింతలు. పద అత్తారింటికి వెళ్దాం, నీకు మర్యాదలు చేసుకోవాలి. హరి హరి జగ్గు తన పాత స్నేహితులకు కానీ పెజ్జన్నపేటలో ఉండే వాళ్ళకి కానీ కనపడకుండా బ్రతుకుతున్నాడు. మమ్మీ కాఫీ. నువ్వు ఉండు. సిరి, సిరి, అమ్మా సిరి, అమ్మా సిరి. గుడ్ మార్నింగ్ జగదీష్. ఏంటి కాఫీ నువ్వు తెచ్చావు? ఏంటి విషయం? ఏం లేదమ్మా, ఊరికే. పర్లేదు చెప్పు జగదీష్, నేను చూస్తున్నా. వారం రోజుల నుంచి చాలా డల్ అయ్యా, టెన్షన్ పడుతున్నావు. అదంతా ఏం లేదమ్మా, ఏం లేదు. మా నాన్న గురించి నాకు తెలీదా? ఇప్పుడేంటి, ఆ హైదరాబాద్ కాలేజ్ వద్దు, ఇక్కడే జాయిన్ అవ్వాలి, అంతేగా? అవును బంగారం, చిన్నప్పటి నుండి నిన్ను వదిలి ఒక్క రోజున ఉండగలిగానా? సరే అయితే ఈసారికి నీ మాట వింటున్నా, బట్ ఎంబీఏ మాత్రం ఆ కాలేజ్ లోనే చేస్తాను, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. ఓకే నా బంగారు తల్లి. సరే, నేను స్నానం చేసి వస్తాను. సరేమ్మా. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. ఏంటండి, అమ్మాయిని నిజంగానే హైదరాబాద్ పంపిస్తున్నారా? పిచ్చిదానా, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఈలోపు ఆ కాలేజీ మన ఊరికి వచ్చేస్తుంది. పోలీసు వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉందిరా. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ జగ్గుగాడు ఏమైపోయాడు? ఎంత ఎత్తికినా ఎక్కడా కనపడతలేదు. అవునరా, నాకు కూడా ఇంతవరకు ఆ జగ్గుగాడు కనపడలేదు. అయినా రే, నువ్వు జైలుకి వెళ్లే ముందు వాడు ఏం చెప్పాడు రా? వాడు నీ పెళ్ళాం పిల్లని చూసుకుంటానన్నాడా? ఇంతవరకు ఒక్కసారి గుమ్మం తొక్కలేదురా. కనిపిస్తే సంపేపారేస్తాను నాకు. ఆపరా, ఈ చంపటాలు నరటాలు వదిలేశాను. జైలుకి వెళ్ళి వచ్చాక హాయిగా బతుకుదాం అనుకుంటున్నాను. ఆ జగ్గుగాడి కర్మ ఆడి చేసిందని పోతాడు. నేనైతే అలాంటి ఏం పెట్టుకోను. కష్టమో నష్టమో కింద మీద పడి హాయిగా బతుకుతాను. ఏదైనా ఉద్యోగం ఉంటే చూడరా బాబు, ఏ పనైనా పర్లా చేస్తాను. అన్న 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 వదిలే అన్న, నువ్వు వస్తున్నావు చూసుకోలేదన్న. అన్న అన్న ప్లీజ్ వదిలే అన్న, దండం పెడతానన్న. మై డియర్ ఫ్రెషర్స్, ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆయనే మోయో, మున్నా యూత్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, మా అన్న మున్నా. ఈ కాలేజీలో మీరు చదువుకోవాలంటే మా అన్న రూల్స్ కొన్ని ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 1, నో కలర్ఫుల్ డ్రెస్సెస్. రూల్ నెంబర్ 2, no fancy hairstyle.
క్యాంటీన్లో ఫుడ్ బాగలేకపోయినా సరే మూసుకొని తినాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు బందులకి ధర్నాలకి రావాలి. ఎనీ టైం మీ సోకులు బైకులు అన్ని కొంపలోనే. ఈ క్లాస్ అమ్మాయిలందరూ మీకు అక్కా చెల్లెలతో సమానం. ఒక్క రాఖీ రోజు తప్ప మిగతా రోజుల్లో మాట్లాడే ఛాన్సే లేదు. మై డియర్ గర్ల్స్, ఈ క్లాస్ అబ్బాయిలతో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉంటే నీతో ఉంటుంది, వాళ్ళతో ఏముంటుంది? అమ్మాయిలు, మీ పేరు, మీ నాన్నగారు, అదే మా ఓడి మామయ్య గారి పేరు, డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. అమ్మాయి నువ్వులే. నా పేరు రాణి. ఏ దేశానికో? మా నాన్నగారు డ్రైవర్. దీని పేరుకి వీళ్ళు బాబు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? కూర్చో. పాప నువ్వులే. నా పేరు సులోచన. మా నాన్నగారిది కిరాణా షాప్. దీన్ని వేసుకుంటే బీడీలకి గుట్కాలు తప్పితే దేనికి పనికిరాదు. కూర్చో. నెక్స్ట్. పాప నువ్వులేమ్మా. నా పేరు సురభి. మా నాన్నగారు డ్రామా ఆర్టిస్ట్. దీన్ని వేసుకుంటే ఊరూరు తిరిగి డ్రామాలు వేసుకోవాల్సిందే. కూర్చోమ్మా. ఛా, వీళ్ళెవరో వర్కౌట్ అయ్యట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుంది. ఇదిగో పాప నువ్వులేమ్మా. నీ పేరు, మీ నాన్న ఏం చేస్తుంటాడో చెప్పు. నా పేరు సిరి సార్. మై ఫాదర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్. ఖాళీగా ఉన్న పత్తోడు బిజినెస్ అయ్యి చేస్తున్నాడు. అదేందో చెప్పు. బిజినెస్ కాదో నేను చెబుతా. సిరి ట్రావెల్స్, సిరి కన్స్ట్రక్షన్స్, సిరి జ్యువెలరీ, సిరి టెక్స్టైల్స్, సిరి. ఓ ఆగాగాగు. ఊళ్ళో ఉన్న బిజినెస్లన్నీ మీ నాన్న చేస్తున్నట్టున్నాడుగా. వద్దులే, కూర్చోమ్మా. ఆహా, అన్న ఫిక్స్ అయినట్టున్నాడు బాగా. ఎవరదే? సార్ నమస్తే సార్. అన్నారన్న మీ క్లాసా సార్? మీ గురించి అన్న చెప్తున్నారు సార్. మీరు పాఠాలు బాగా చెప్తారని. క్లాస్ బాగా తీసుకుంటారు. స్టూడెంట్స్